హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోని అమీర్పేటలో ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి యొక్క దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి మా ఈ యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరు ఆదరిస్తారని కోరుకుంటున్నాము. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. అయితే మరి డాక్టర్ గారు, మరి ఇందాక మనం అనుకున్నట్టు పంటికి మధ్య గ్యాప్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో మరి అందులో నాకు ఇంకొక డౌట్ వచ్చింది. అది ఏంటంటే పంటికి మధ్య గ్యాప్ వచ్చినప్పుడు మరి అది అక్కడ ఆ గ్యాప్ అనేది నొప్పి రాకుండా ఉంటుంది. ఆ నొప్పి రాకుండా దాన్ని వాళ్ళు పట్టించుకోకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా దాన్ని అలానే వదిలేస్తే నెగ్లెక్ట్ చేస్తే ఏమైనా ప్రమాదం జరిగేది ఉంటుందా? మా వ్యూవర్స్ అందరికి తెలియజేసేయండి. చాలామంది ఇంతకు ముందే చెప్పడం జరిగింది, ఈ చిగుళ్ళ మధ్య అంటే పళ్ళ మధ్య ఈ చిగుళ్ళు వ్యాధి కారణంగా పళ్ళ మధ్య కొద్దిగా సందులు ఏర్పడతాయి. ఈ ముఖ్యంగా ఈ ఎదరపళ్ళు ఏంటంటే సరిగ్గా తోముగారు అనమాట. అంటే కింద అంటే ఇప్పుడు ఈ మ్యాండిబుల్ ఈ కింద దవడ యొక్క ఈ ఎదరపళ్ళు, పై దవడ యొక్క ఈ ముందర పళ్ళు, ఇవి ఏంటంటే మనం గమనిస్తూ ఉంటాం, చాలామందికి చిన్న గ్యాప్స్ ఉంటాయి. ఈ గ్యాప్స్ రావటం, ఈ పళ్ళు ఆ గ్యాప్లో కొంచెంగా పెరుగుతూ, అంటే ఈ గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ పళ్ళు కూడా ఇట్లా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లాగే కింద కూడా గ్యాప్లు రావడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే పెద్ద గ్యాప్లు అయిపోతూ ఉంటాయి. కానీ నొప్పి మాత్రమే ఉండదు. ఏమి నొప్పి రాదు, బ్లీడింగ్ రాదు, ఏం రాదు. కాబట్టి ఎప్పుడైతే నొప్పి రాదో ఎవ్వరు కూడా దాని గురించి పట్టించుకునే పరిస్థితి ఉండదు. అది మానవ సహజం. ఎందుకంటే మనకి ఏదైనా నొప్పి వస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. నొప్పి లేకపోకుండా డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి టైం వేస్ట్ అది ఇది అన్న ఉద్దేశంతో చాలామంది కూడా ఈ అవగాహన లేక ఇది చిగుళ్ళు వ్యాధి నాకు సోకింది, అందుకనే ఈ పళ్ళ మధ్యన సందులు వచ్చాయి, ఈ సందులు రోజుకి పెరుగుతూ ఉన్నాయి, తర్వాత పళ్ళు కూడా ఇలా పైకి ఇంతకు ముందు మంచిగా ఉండేవి, ఇప్పుడు ఏంటి పైకి వెళ్ళిపోతున్నాయి, లేకపోతే పక్కకి వెళ్ళిపోతున్నాయి, లేకపోతే వంకరగా వెళ్ళిపోతున్నాయి అన్న ఉద్దేశం వీరికి అవగాహన లేకపోవడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళటం చేయరన్నమాట. ఈ విధంగా చెయ్యకపోవటం వల్ల ఏమవుతుందంటే అవి లాస్ట్కి కదిలిపోతాయి. అంటే ఈ బోన్ ఉంటుంది, ఈ పంటిని గట్టిగా పట్టుకునే అల్యూలర్ బోన్ అని ఉంటుంది. ఆ బోన్ అంతా బ్యాక్టీరియా తినేయటం వల్ల పంటికి అది సపోర్ట్ లేకుండా ఆ పన్ను కదిలిపోయి అది అటు ఇటు లేకపోతే పైకి ఇలా వంకరగా వెళ్ళిపోవడం, తర్వాత లాస్ట్కి కదిలిపోయి అది ఊడిపోవడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను.